అథ షష్ఠః సర్గః. 6వ అధ్యాయము. హనుమంతుడు రావణ భవనమును చూచుట. 1వ శ్లోకము. సనికామం విమానేషు విషన్నః కామరూపధృత్ విచచార పునర్లంకాం లాఘవేన సమన్వితః. తనకు అభిమతమగు రూపము ధరించగలవాడగు హనుమంతుడు విమానాకృతి గల రావణ గృహములందు సీతను కానక మిగుల దుఃఖించి మరియొక మారు సీతాన్వేషి అయి లంకలో నేర్పుతో జాగరూకుడై అన్వేషింపసాగెను. 2వ శ్లోకము. ఆససాదార్థ లక్ష్మీవాన్ రాక్షసేంద్ర నివేశనం ప్రాకారేణార్కవర్ణేన భాస్వరేణాభిసంవృతం. తిరిగి తిరిగి శుభలక్షణ సంపన్నుడగు హనుమంతుడు సూర్యుని వలె ఎర్రనై ప్రకాశించు ప్రకారముచే పరివృతమైన రావణ భవనమున ప్రవేశించెను. 3వ శ్లోకము. రక్షితం రాక్షసైర్ఘోరైః సింహైరివ మహద్వనం సమీక్షమాణో భవనం చకాశే కపికుంజరః. భీకర సింహములచే మహారణ్యము కాపాడబడినట్లు భయంకరులకు రాక్షసులు కావలియున్న సూర్యుని వలె ప్రకాశించు రావణ భవనమును చూచుచూ దాని కాంతులచే హనుమంతుడు ప్రకాశించెను. 4వ శ్లోకము. రూప్యకోపహితైశ్చిత్రైః తోరణైర్హేమభూషితైః విచిత్రాభిశ్చ కక్ష్యాభిః ద్వారైశ్చ రుచిరైర్వృతం. ఆ రావణ భవనము వెండిచే నిర్మింపబడి బంగారముతో నలంకరింపబడిన వివిధ వర్ణములు గల ముఖద్వారములతో చిత్ర విచిత్రములైన అంతస్తులతో సుందర ద్వారములతో కూడినదియు. 5వ శ్లోకము. గజాస్థితైర్మహామాత్రైః శూరైశ్చ విగతశ్రమైః ఉపస్థితమసంహార్యైః హయైః స్యందనయాయిభిః. ఏనుగులను అధిరోహించి తిరుగు ప్రధానులకు రాజపురుషులు మహాకార్యమును కూడా శ్రమలేకయే అవలీలగా సాధించు శూరులను కలదియు వధింప శక్యము కానివై రథములకు పూంచదగిన వగు మేలి గుర్రములతో కూడినదియు. 6వ శ్లోకము. సింహవ్యాఘ్రతనుత్రాణైః దాంతకాంచనరాజతైః ఘోషవద్భిర్విచిత్రైశ్చ సదా విచరితం రథైః. సింహముల పులుల చర్మములతో కప్పబడినవి, దంతములతో బంగారముతో వెండితో నిర్మింపబడినవి, ఇటునటు పోవుటచే శబ్దము చేయునవి, విచిత్రములైనవి అగు రథముల సంచారము కలది అగు
మహాత్ముడైన రావణుని ఉత్తమ ప్రసాదమును హనుమంతుడు చూచెను. 7వ శ్లోకము. బహురత్న సమాకీర్ణం పరాధ్యాసన భాజనం మహారథ సమావాసం మహారథ మహాసనం. అనేక రత్నములతో కూడినది, శ్రేష్టములగు ఆసనములు పాత్రలు కలదియు, మహారథులకు రాక్షసులకు ఆవాసమైనదియు, శ్రేష్ఠ రథములు ఉత్తమాసనములు కలదియునైన ఆ రావణుని ఉత్తమ ప్రసాదమును హనుమంతుడు చూచెను. 8వ శ్లోకము. దృశ్యైశ్చ పరమోదారైః తైస్తైశ్చ మృగపక్షిభిః వివిధైర్బహు సాహస్రైః పరిపూర్ణం సమంతతః సుందరములు మహాకృతి గలవి, నానావిధములకు వేలాది మృగముల పక్షుల సంచారమంతటనుయు కలదియు అగు మహాత్ముడైన రావణుని ఉత్తమ ప్రసాదమును హనుమంతుడు చూచెను. 9వ శ్లోకము. వినీతైరంతపాలైశ్చ రక్షోభిశ్చ సురక్షితం ముఖ్యాభిశ్చ వరస్త్రీభిః పరిపూర్ణం సమంతతః. సుశిక్షితులకు బాహ్య రక్షకులకు రాక్షసులచే చక్కగా కాపాడబడుచున్నదియు, ఉత్తమ వంశ సంజాతులకు సుందర స్త్రీలతో అంతటను నిండియున్నదియునైన ఆ రావణుని ఉత్తమ ప్రసాదమును హనుమంతుడు చూచెను. 10వ శ్లోకము. ముదిత ప్రమదారత్నం రాక్షసేంద్ర నివేశనం వరాభరణ సంహ్లాదైః సముద్రస్వన నిష్వనం. సంతోషముతో కూడిన శ్రేష్ఠ వనితలు కలది, రాక్షస శ్రేష్ఠులకు ఆవాసమైనదియు, ఉత్తమములగు ఆభరణముల మ్రోతలచే సముద్రము వలె ధ్వనించుచున్నదియునైన మహాత్ముడైన రావణుని ఉత్తమ ప్రసాదమును హనుమంతుడు చూచెను. 11వ శ్లోకము. తద్రాజగుణ సంపన్నం ముఖ్యైశ్చాగరు చందనైః మహాజనైః సమాకీర్ణం సింహైరివ మహద్వనం. ఛత్రచామరాది రాజలక్షణములు కలదియు, శ్రేష్టములగు అగరు చందనాది లేపన ద్రవ్యములు కలదియు, బలవంతులైన రాక్షసులతో వ్యాపించి సింహములతో మహారణ్యము వలె విలసిల్లునదియగు మహాత్ముడైన రావణుని ఉత్తమ ప్రసాదమును హనుమంతుడు చూచెను. 12వ శ్లోకము. భేరీ మృదంగాభిరుతం శంఖఘోష నినాదితం నిత్యార్చితం పర్వహుతం పూజితం రాక్షసైః సదా. భేరులు మృదంగముల మ్రోత కలదియు,
శంఖధ్వనితో మహాశబ్దము కలదియు, నిత్యము గంధ పుష్పాదులతో నర్చించుట కలదియు, పర్వ సమయములయందు దర్శపూర్ణ మాసాది హోమము చేయుట కలదియు, రాజభవనమగుటచే సదా రాక్షసులచే నమస్కరింపబడినదియు అగు మహాత్ముడైన రావణుని ఉత్తమ ప్రాసాదమును హనుమంతుడు చూచెను. 13వ శ్లోకము. సముద్రమివ గంభీరం సముద్రమివ నిస్వనం మహాత్మనో మహత్వేష్మ మహారత్న పరిచ్ఛదం మహారత్న సమాకీర్ణం దదర్శ సమహాకపిః. సముద్రము వలె మిక్కిలి గంభీరమైనదియు, సవ్వడి లేని సముద్రము వలె ఉన్నదియు, మేలి మనుల కప్పుతో విలసిల్లుచు మహారత్నమయమైనదియు అగు మహాత్ముడైన రావణుని ఉత్తమ ప్రాసాదమును హనుమంతుడు దర్శించెను. 14వ శ్లోకము. విరాజమానం వపుషా గజాశ్వరథ సంకులం లంకాభరణమిత్యేవ సోమన్యత మహాకపిః. ఆ భవనము ఏనుగులు, గుర్రములు, రథములచే వ్యాపించబడినదై సుందర రూపముతో నలరారుచుండెను. దానిని ఆ మహాకపియగు హనుమంతుడు లంకకే అలంకారమని తలంచెను అని 14వ శ్లోకము యొక్క భావము. 15వ శ్లోకము. చచార హనుమాంస్తత్ర రావణస్య సమీపతః. ఇన్ని విశిష్టతలు కల ఆ రావణుని భవనమునకు చేరువనే సీతను వెతుకుతూ తిరుగసాగెను హనుమంతుడు. 16వ శ్లోకము. గృహాద్గృహం రాక్షసానాం ఉద్యానాని చ వానరః వీక్షమానో హ్యసంత్రస్తః ప్రాసాదాంశ్చ చచారసః. రావణుని కుమారులు, మంత్రులు మున్నగు వారి గృహములలో ఒకదాని పిమ్మట వేరొక దానిని వాని ఉద్యానవనములను చూచుచూ హనుమంతుడు జంకులేక ఎల్లెడల సంచరించెను. 17వ శ్లోకము. అవప్లుత్య మహావేగః ప్రహస్తస్య నివేశనం తతోన్యత్పుప్లువేవేష్మ మహాపార్శ్వస్య వీర్యవాన్. గొప్ప వేగము కలవాడు పరాక్రమశాలియగు హనుమంతుడు ప్రహస్తుని ఇంటిపై దుమికి అటుపిమ్మట సమీపమందున్న మహాపార్శ్వుని భవనంపైకి ఎగిరెను. 18వ శ్లోకము. అథ మేఘ ప్రతీకాశం కుంభకర్ణ నివేశనం విభీషణస్య చ తదా పుప్లువే సమహాకపిః. పిమ్మట మహాకపియగు హనుమంతుడు మేఘము వలె ఉన్నతమైన కుంభకర్ణుని ఇంటిపైకి పిమ్మట విభీషణుని గృహముపైకి ఎగిరెను. 19వ శ్లోకము. మహోదరస్య చ గృహం విరూపాక్షస్య చైవ హి విద్యుజ్జిహ్వస్య భవనం విద్యున్మాలేస్తదైవ చ. మహాకపి మహాతేజుడగు హనుమంతుడు అటుపిమ్మట మహోదర, విరూపాక్ష, విద్యుజ్జిహ్వల యొక్క ఇళ్లకు వెళ్లి సీతను వెదుకబోయెను.
20వ శ్లోకము. వజ్రదంష్టస్య చ తథా పుప్లువే స మహాకపిః శుకస్య చ మహాతేజాః సారణస్య చ ధీమతః. వజ్రదంష్ట్ర శుకులను రాక్షస ప్రవరుల గృహములకు ధీమంతుడగు సారణుని ఇంటికి హనుమంతుడు సీతను వెదుకబోయెను. 21వ శ్లోకము. తథా చంద్రజితో వేష్మ జగామహర్యూధపః జంబుమాలే సుమాలేశ్చ జగామ హరిసత్తమః. మహావానరుడు వానర యూధపతి వానర ప్రముఖుడగు హనుమంతుడు అట్లు వెదుకుచు ఇంద్రజిత్తు జంబుమాలి సుమాలిల యొక్క ఇళ్లకు వెళ్లి సీతను వెదుకబోయెను. 22వ శ్లోకము. రశ్మికేతోశ్చ భవనం సూర్యశత్రోస్తథైవ చ వజ్రకాయస్య చ తథా పుప్లువే స మహాకపిః. రశ్మికేతువు సూర్యశత్రువు వజ్రకాయుడను రాక్షస ప్రవరుల గృహములకు హనుమంతుడు సీతను వెదుకబోయెను. 23వ శ్లోకము. రాక్షస్య చ సంపాతే భవనం మారుతాత్మజః విద్యుద్రూపస్య భీమస్య ఘనస్య విఘనస్య చ. మహాకీర్తిశాలియగు హనుమంతుడు అచట ధూమ్రాక్షుడు సంపాతి విద్యుద్రూపుడు భీముడు గనుడు విఘనుడు అనే వీరల ఇళ్లకు వెళ్లి సీతను వెతకబోయెను. 24వ శ్లోకము. శుకనాసస్య వక్రస్య శఠస్య వికటస్య చ బ్రహ్మకర్ణస్య దంష్ట్రస్య రోమశస్య చ రక్షసః. శుకనాసుడు వక్రుడు శఠుడు వికటుడు బ్రహ్మకర్ణుడు దంష్టుడు రోమశుడు అనే రాక్షసుల యొక్క ఇళ్లకు వెళ్లి సీతను వెతకబోయెను. 25వ శ్లోకము. యుద్ధోన్మత్తస్య మత్తస్య ధ్వజగ్రీవస్య నాదినః విద్యుజ్జిహ్వేంద్రజిహ్వానాం తథా హస్తిముఖస్య చ. యుద్ధోన్మత్తుడు మత్తుడు ధ్వజగ్రీవుడు నాది విద్యుజ్జిహ్వుడు ఇంద్రజిహ్వుడు హస్తిముఖుడు అను వారల యొక్క ఇళ్లకు వెళ్లి హనుమంతుడు సీతను వెదుకబోయెను. 26వ శ్లోకము. కరాలస్య పిశాచస్య శోణితాక్షస్య చైవ హి క్రమమానః క్రమేణైవ హనుమాన్ మారుతాత్మజః. కరాలుడు పిశాచుడు శోణితాక్షుడు అను సమృద్ధిశాలురగు రాక్షసుల గృహములకు వరుసగా పోయి హనుమంతుడు సీతను వెతకబోయెను. 27వ శ్లోకము. తేషు తేషు మహార్హేషు భవనేషు మహాయశాః తేషాం వృద్ధిమతాం వృద్ధిం దదర్శ స మహాకపిః. ఆయా రాక్షసుల వైభవోపేతములగు భవనములలో వారి వారి సంపదలను ఆ హనుమంతుడు చూచెను. 28వ శ్లోకము. సర్వేషాం సమతిక్రమ్య
భవనాని సమంతతః ఆస సాదాథ లక్ష్మీవాన్ రాక్షసేంద్ర నిషేవనం. తరువాత శ్రీమంతుడగు హనుమంతుడు ఆ రాక్షసుల భవనములు అన్నింటిని దాటి తిరిగి రావణుని భవనమునకు పోయెను. 29వ శ్లోకము. రావణస్యోపశాయిన్యో దదర్శ హరిసత్తమః విచరన్ హరిశార్దూలో రాక్షసీర్వికృతే క్షణాః. అచట తిరుగుచూ ఆ హరిశ్రేష్ఠుడగు హనుమంతుడు రావణుడు నిద్రించు సమయమున మేల్కొని కావలియుండు రాక్షస స్త్రీలను చూచెను. 30వ శ్లోకము. శూలముద్గరహస్తాశ్చ శక్తితోమరధారిణీః దదర్శ వివిధాన్ గుల్మాన్ తస్య రక్షపతేర్గృహే. ఆ రాక్షస స్త్రీలు శూలములు, ముద్గరములు, శక్తులు, తోమరములు అను ఆయుధములను చేతులలో ధరించియుండిరి. 31వ శ్లోకము. రాక్షసాంశ్చ మహాకాయాన్ నానా ప్రహరణోద్యతాన్ రక్తాన్ శ్వేతాన్ స్వితాంశ్చైవ హరింశ్చాపి మహాజవాన్. అట్లు కావలియున్న రాక్షసులు పెను మేను కలవారై పలు విధములగు ఆయుధములు ధరించియుండిరి. అచట ఎరుపు, తెలుపు రంగు కలిగిన మహావేగము కల గుర్రములు కట్టివేయబడి ఉండెను. 32వ శ్లోకము. కులీనాన్ రూప సంపన్నాన్ గజాన్ పరగజారుజాన్ నిష్ఠితాన్ గజ శిక్షాయాః మైరావత సమాన్యుధి. అచట ఉత్తమమగు గజజాతులలో పుట్టినవి, చక్కని రూపము కలవి, శత్రుగజములను పీడించునవి, గజశిక్షలో సుశిక్షితములైనవి, యుద్ధమున ఐరావతమునకు సాటి అయిన గజములను హనుమంతుడు చూచెను. 33వ శ్లోకము. నిహంత్రూన్ పరసైన్యానాం గృహే తస్మిన్ దదర్శసః క్షరతశ్చ యథా మేఘాన్ స్రవతశ్చ యథా గిరీన్. అచట శత్రు సైన్యములను చంపునవి, వర్షించు మేఘముల వలె స్రవించు కొండల వలె మదజలము కార్చునవి అగు ఏనుగులు ఉండెను. 34వ శ్లోకము. మేఘస్తనిత నిర్ఘోషాన్ దుర్ధర్షాన్ సమరే పరైః. మేఘగర్జనము వంటి ఘీంకారము కలవి, యుద్ధమున శత్రువులకు ఎదిరింపరానివి అగు ఏనుగులను ఆ రావణ గృహమున హనుమంతుడు చూచెను. 35వ శ్లోకము. సహస్రం వాహినీస్తత్ర జాంబూనద పరిష్కృతాః హేమజాల పరిచ్ఛన్నాః తరుణాదిత్య సన్నిభాః దదర్శ రాక్షసేంద్రస్య రావణస్య నివేశనే. ఆ హనుమంతుడు ఆ రావణ గృహమున జంబూ నదిలో పుట్టిన సువర్ణముతోడను సాధారణముగు బంగారముతోడను చేయబడిన ఆభరణములను ధరించి బాలసూర్యుని వలె భాసమానులైన 1000 మంది సైనికులను చూచెను. 36వ శ్లోకము. శిబికా వివిధాకారాః సకపిర్మారుతాత్మజః లతా గృహాణి చిత్రాని చిత్రశాలా గృహాణి చ.
అనేకములగు ఆకృతులు గల పల్లకీలను, విచిత్రములగు లతాగృహములను, చిత్రశాలలను ఆ రావణుని భవనమున హనుమంతుడు చూచెను. 37వ శ్లోకము. క్రీడాగృహాని చాన్యాని దారుపర్వతకానపి కామస్య గృహకం రమ్యం దివాగృహకమేవ చ దదర్శ రాక్షసేంద్రస్య రావణస్య నిషేవనే. క్రీడాభవనములను, కొయ్యతో నిర్మించిన క్రీడా శైలములను, సుందర రతిగృహములను, పగలు సుఖోపభోగార్థమగు సుందర గృహమును రావణుని భవనమున ఆ హనుమంతుడు దర్శించెను. 38వ శ్లోకము. సమందర గిరిప్రఖ్యం మయూరస్థాన సంకులం ధ్వజయష్టిభిరాకీర్ణం దదర్శ భవనోత్తమం. మందర పర్వతము వలె మహోన్నతమై క్రీడామయూరముల నివాస స్థానములతో కూడినదై జెండాలు కట్టిన కర్రలతో వ్యాపింపబడినదయ్యగు రావణుని ధనాగారమును చూచెను. 39వ శ్లోకము. అనేకరత్న సంకీర్ణం నిధిజాలం సమంతతః ధీరనిష్ఠిత కర్మాంతం గృహం భూతపతేరివ. ఆ భవనము అనేక రత్న పరిపూర్ణమై అంతటను అనేక నిధులు కలదై ధీరుడు కర్తవ్యనిష్ఠుడగు రావణుని పరాక్రమ రూపముగు కర్మకు ఫలమైనట్టిదై శివుని దివ్య భవనము వలె ఉండెను. 40వ శ్లోకము. అర్చిర్భిశ్చాపి రత్నానాం తేజసా రావణస్య చ విరరాజాథ తద్వేష్మ రశ్మిమానివ రశ్మిభిః. రత్నకాంతుల చేతను రావణుని తేజస్సు చేతను ఆ భవనము కిరణములచే సూర్యుని వలె తేజరిల్లెను. 41వ శ్లోకము. జంబూనదమయాన్యేవ శయనాన్యాసనాని చ భాజనాని చ ముఖ్యాని దదర్శ హరియూథపః. ఆ భవనమున హనుమంతుడు మంచములు, పీటలు, ప్రధానమగు పాత్రలు అన్నియు సువర్ణమయములయ్యుండుట చూచెను. 42వ శ్లోకము. మధ్వాసవకృతక్లేదం మణిభాజన సంకులం మనోరమమసంబాధం కుబేర భవనం యథా. విశాలమైన ఆ భవనమున నేల తేనెతో చేయబడిన మద్యముతో తడిసియుండెను. మణిమయ పాత్రలు అంతటనూ ఉండెను. అది మనోహరమై విశాలమై కుబేరుని భవనము వలె శోభిల్లుచుండెను. 43వ శ్లోకము. నూపురాణాంచ ఘోషేణ కాంచీనాం నినదేన చ మృదంగతల ఘోషైశ్చ ఘోషవద్భిర్వినాదితం. మ్రోయుచున్న అందెల రవములతో, ములత్రాళ్ల చిరుగజ్జల నాదముతో, మద్దెల మ్రోతలతో మహాధ్వని కలదియు అయిన రావణుని విశిష్ట గృహమును ప్రవేశించెను హనుమంతుడు. 44వ శ్లోకము. ప్రాసాద సంఘాతయుతం స్త్రీరత్న శతసంకులం సువ్యూఢకక్ష్యం హనుమాన్ ప్రవివేశ మహాగృహం. అనేక ప్రాసాదములతో కూడినదియు వందలాది స్త్రీ రత్నములతో వ్యాప్తమైనదియు
విశాలమగు కక్ష్యలు కలదియు అగు రావణుని ఆ అద్భుత గృహమందు హనుమంతుడు సీతాన్వేషణకై ప్రవేశించెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే సుందరకాండే షష్ఠః సర్గః సమాప్తః. ఇట్లు వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణమున సుందరకాండమున 6వ సర్గము సమాప్తము. అథ షష్ఠః సర్గః. 6వ అధ్యాయము. హనుమంతుడు రావణ భవనమును చూచుట. 1వ శ్లోకము. సనికామం విమానేషు విషన్నః కామరో